ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి HCL టెక్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందండి. సో వాయిస్ ప్రాసెస్ సర్వీస్ జాబ్స్ అనమాట. మీకు బాగా మాట్లాడడం అయితే ఖచ్చితంగా రావాలన్నమాట. సో 30,000 జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా ఎటువంటిదే లేదండి, మీకు అవసరం లేదన్నమాట. అలాగే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దానికన్నా ముందు ఈ యొక్క వీడియో చూసే టైంకి, అంటే నోటిఫికేషన్ ఓపెన్ చేసే టైంకి మీకు కానీ నోటిఫికేషన్ కానీ ఓపెన్ కాకపోతే ఆ యొక్క నోటిఫికేషన్ ఎండ్ డేట్ అయిపోయిందనేసి అర్థం అనేది చేసుకోండి, ఓకేనా. ఇక్కడ చూడండి, మనకైతే హైరింగ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో మనకైతే HCL టెక్ నుంచి మనకైతే హైరింగ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనేసి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ నోయిడా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ నుంచి ఈ యొక్క ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అయితే తీయడం జరిగింది. నోయిడా నుంచి HCL టెక్ నోయిడా, ఉత్తరప్రదేశ్, ఇండియా అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ 2 వీక్స్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే ఇప్పటి వరకు వెళ్ళాయి అన్నమాట. వాళ్ళకి ఆన్ సైట్ వచ్చేసరికి ఫుల్ టైం అండి, ఎంట్రీ లెవెల్ జాబ్ అనమాట ఇది. సో 10,001+ ఎంప్లాయీస్ అయితే దీంట్లో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. IT సర్వీసెస్ అండ్ IT కన్సల్టింగ్గా వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే 716 అంటే 716 స్కూల్స్ అల్యూమిని వర్క్ హియర్ అనేసి చెప్పడం జరిగింది. అల్యూమినిగా ఇక్కడైతే వర్క్ చేయడం అనేది జరుగుతుంది. స్కిల్స్ వచ్చేసరికి ఫోన్ ఎటిక్యూటీ, అలాగే ఇన్బౌండ్ మార్కెటింగ్, అలాగే +8 మోర్ అనేసి ఉందండి. సో దానిపైన స్కిల్స్ చూసుకుంటే ఆల్ స్కిల్స్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది వస్తుందన్నమాట ఇలాగా. సో మీ యొక్క ప్రొఫైల్లో ఏదైనా ఈ యొక్క స్కిల్ లేకపోతే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. +యాడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ కాల్ ఫాలో, అలాగే కమ్యూనికేషను, అలాగే కాంటాక్ట్ సెంటర్స్, అలాగే కస్టమర్ ఎక్స్పీరియన్సు అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, అలాగే కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంటు, అలాగే కస్టమర్ సపోర్ట్గా కూడా వర్క్ చేయొచ్చు. అలాగే ఎటిక్యూటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇన్బౌండ్ మార్కెటింగ్, అలాగే ఫోన్ ఎటిక్యూటీ అనేసి కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మీకు స్కిల్స్ అనమాట. ఈ స్కిల్ కానీ మీ యొక్క ప్రొఫైల్లో, లింక్డ్ఇన్లో మీ యొక్క ప్రొఫైల్లో లేకపోతే మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి +యాడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాడ్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుందన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే బ్యాక్కి వెళ్తే మనకి ఇక్కడ చూడండి అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు జాబ్ గురించి తెలుసుకుందాం. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. HCL హైరింగ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ నోయిడా సెక్టర్ 144 అనేసి కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్గా మెన్షన్ చేశారనమాట. డెజిగ్నేషన్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రావడం జరిగింది. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనమాట. అలాగే షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసరికి మనకి 12:30 నుండి 9:30 AM వరకు ఉంటుంది. సో 1:30 PM నుంచి 10:30 PM వరకు కూడా ఉంటుంది. అలాగే 2:30 PM నుంచి 11:30 PM వరకు కూడా ఉంటుందన్నమాట. ఈ 12:30 PM అనేది మనకి మధ్యాహ్నం షిఫ్ట్ అనేది అర్థం చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడైతే 3 షిఫ్ట్లు ABC షిఫ్ట్ల కింద మనకి కేటాయించడం జరిగిందనమాట. 12:30 PM నుంచి 9:30 PM వరకు ఒక షిఫ్ట్, అలాగే 1:30 PM నుంచి 10:30 PM వరకు ఒక షిఫ్ట్, అలాగే 2:30 PM నుంచి 11:30 PM వరకు ఒక షిఫ్ట్ అనమాట. ఏదైనా సరే మీరు అయితే నైట్కి ఇంటికే వెళ్ళిపోవచ్చు అనమాట, ఓకేనా.
సో లొకేషన్ వచ్చేసరికి నోయిడా అనమాట, సెక్టర్ 144 అనమాట. యూకే ప్రాసెస్ బ్యాంకింగ్ డొమైన్ కస్టమర్ సర్వీస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే క్యాబ్స్ అవైలబుల్ వచ్చేసరికి 35 km ఓన్లీ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యాబ్స్ అనేది ఎందుకు ఇచ్చారంటే ఒకవేళ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాలనుకుంటే మీరు నోయిడా వెళ్ళి చేయాలన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకుంటే ఇంటి దగ్గర ఉండే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అప్లై చేసుకొని మీరు డైరెక్ట్గా జాబ్లో అనేది పొందొచ్చు అనమాట. సో నోయిడా కంపెనీలో ఏంటంటే సో అక్కడ మీరు ఆఫీస్కి ఒకవేళ వెళ్ళాలనుకుంటే నోయిడాలో సో మీకైతే 35 కిలోమీటర్ల వరకు కూడా ట్రావెల్ అంటే క్యాబ్ ఫెసిలిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క యూసేజ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కాంటాక్ట్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ విల్ సర్వే యాజ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనేసి, అలాగే రీసాల్వింగ్ కస్టమర్ క్వారీస్ ఇన్ లైన్ విత్ ద క్లయింట్ అండ్ బిజినెస్ గైడ్లైన్స్ ప్రకారం కస్టమర్కి ఏ క్వారీస్ అయితే ఉంటాయో అటువంటివన్నీ కూడా మీరు ఒక కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా మీరైతే రీసాల్వ్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. అలాగే ఇండివిజువల్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఇన్బౌండ్ కాల్స్ ఫ్రమ్ యూకే కస్టమర్స్, మీరు ఇండివిజువల్గా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో ఉండాలంటే ఇన్బౌండ్ కాల్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యాండిల్ చేసే విధంగా మీకు ఉంటే యూకే కస్టమర్స్ని కూడా మీరు హ్యాండిల్ చేయాలన్నమాట. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ సెటర్ వచ్చేసరికి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలండి మీకు, అంటే లైక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా రావాలన్నమాట. సో బోత్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి విత్ ప్రొఫెషనల్ టెలిఫోన్ ఎథిక్యూటీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హెల్ప్ఫుల్ ఎంపాథిక్ అండ్ ఎంథసిటిక్ అబౌట్ కస్టమర్ సర్వీస్, సో హెల్పింగ్గా ఉండాలి, సో సింపతి చూపెట్టాలి, సో వాళ్ళకి మీరైతే కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉండాలన్నమాట. ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే యూకేలో ఇన్బౌండ్ కాలింగ్ ప్రిఫరబుల్గా మీరు బ్యాంకింగ్ డొమైన్గా వర్క్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, సో అది కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఆన్సర్ ఆల్ ఇన్బౌండ్ క్వారీస్ యాజ్ పర్ కాల్ ఫాలో ప్రొసీడ్స్ అని చెప్పడం జరిగింది. సో అదర్నెస్ టు ప్రాసెస్ టు ఎన్ష్యూర్ హైలీ క్వాలిటీ అండ్ కస్టమర్ సర్వీస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫాలో ఎస్కలేషన్ ప్రొసీడ్స్ ఫర్ ఇష్యూస్ అన్కంట్రోలబుల్ ఎట్ ఏజెంట్ లెవెల్ ఫస్ట్ కాల్ రీసొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. బ్రేక్ స్కెడ్యూల్ అదరెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇన్వాల్వ్మెంట్ ఇన్ మోటివేషనల్ యాక్టివిటీస్ ఇంప్లిమెంటింగ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఫీడ్బ్యాక్ గివెన్ డ్యూరింగ్ మానిటరింగ్ సెషన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అప్డేటింగ్ వేరియస్ లాగ్స్ లైక్ ఎక్సలేషన్స్ లాగ్, కంప్లైంట్ ట్రాకర్ యాక్ట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎన్ష్యూరింగ్ డేటా సెక్యూరిటీ, ప్రొప్రయారిటీ డేటా ఆఫ్ కస్టమర్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మీకు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే క్లియర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో అక్కడికి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. అప్లై టు HCL టెక్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే కాంటాక్ట్ ఇన్ఫార్మ్ అనమాట. పేజీ 1 of 2 అంటే 2 పేజీల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్స్ కిట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు ఇవి ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రెజ్యూమ్ మీరు ఒకవేళ యాడ్ చేయకపోతే యాడ్ చేసుకోండి. అది కూడా PDF రూపంలో కానీ డాక్యుమెంట్ రూపంలో కానీ డాక్ఎక్స్లో కానీ అది కూడా 2 MBలో ఉన్నట్టుగా చూసుకోండి. రెజ్యూమ్ అప్లోడ్ చేశాక రివ్యూ పైన క్లిక్ చేస్తే మీకు అనేది అప్లై టు HCL టెక్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మీ యొక్క కాంటెంట్ ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సో రివ్యూ యువర్ అప్లికేషన్ అనేది సో సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి డైరెక్ట్గా వెళ్తుందన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.